మూవీ అంతా ఎంటర్టైన్మెంటే, అంటే మెసేజ్ ఉంటుంది. బిగ్ అడల్ట్స్కి మెసేజ్ ఉంటుంది, యూత్కి మనం ఎలాగుంటామో చూపిస్తుంది. అంతా అంతా కలిపి ఒక సినిమా చేసాం, ఎంటర్టైన్మెంట్ కామెడీ కింద వస్తుంది. జామా ఇస్ రొమాంటిక్ కామెడీ అనే అంటాం, డ్రామాతో. నా క్యారెక్టర్ చాలా వరకు నాలాగే ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోయింది, ఒక బిజినెస్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, జాబ్ చేయాలని అనిపించదు. మా ఆకతాయిగా ఉంటాను, ఒక షెడ్లో ఉంటాను. ఆకతాయిగా ఫోన్ నంబర్లు కొట్టుకుంటూ ఎవరైనా పడితే బాగుంటుంది అని చూసుకొని, అదే నా క్యారెక్టర్. అందరూ కొత్త యాక్టర్స్ అందరు కొత్త. అంతా రిస్కులు చేసి మంచి సినిమా చేయడానికి ట్రై చేసాం. మన డైరెక్టర్ కొత్త ఆయన, సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో హోప్ఫుల్లీ యూత్ని సపోర్ట్ చేసి ఫారెన్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తే బాగుంటుందని, అది కొత్త. చెప్పండి ఎలాగుంటుంది. నా తెలుగు విచిత్రం సినిమాలో ఉండదు. I play the character Nilu in the film. It's actually a very interesting character for me because it was good to be selected in a role that was less glamorous. She's actually a very intelligent character. Something ironic about the character is that she works for a charity organization. And back home in Australia, my Amma, she actually runs a charity organization called the Blind Sporting Council, and my character is also helping the blind through her charity organization. So it was a very relatable character. She's a very down-to-earth, very strong, independent young lady. She's not one to be reckoned with, I wouldn't say. She's quite intense, but she has a soft side, which comes through in the movie as well. So yeah, I think you'll see a really interesting contrast in characters. Prashant's character is a real rascal. He's very cheeky, so you'll see lots of arguments, but in a playful way. So there's that. Is there any other? తిన్చెల్ని. సో మేము కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటాం, అండ్ ఈ ఆఫర్ అన్యాక్ చాలా చాలా ఆడ్గా వచ్చింది. రిలీజ్ 30th ఉంది. సో ఈ ఫ్రైడే 30th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ ఆఫర్ మాకు చాలా విచిత్రంగా వచ్చింది, చాలా సర్ప్రైజింగ్గా వచ్చింది. మేము చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగాం. సో ఇట్స్ వెరీ నైస్. మల్ల విజయ్ ప్రసాద్ గారు వాజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో అక్కడి నుంచి వచ్చింది, అండ్ తను ఈ సినిమాని తీసుకొని ఇంత బాగా, ఇంత కాంప్రమైజ్ ఎక్కడ చేయకుండా అంత అందంగా ఉంటుంది. ప్రతి పాట, ప్రతి సీన్, మన హీరోయిన్ అందరు చాలా అందంగా కొత్తగా ఉంటారు. సో తన production house matram has really showed that Welfare Creations is a very, very good production house. So it's just been fantastic for, I think, just not only Annaya, but my pottam family ke oka kotta experience, oka kotta scene చూపించారు. తర్వాత అంతా చూసిన తర్వాత పర్లేదు, ఇంకొంచెం పెద్ద రోల్ ఇద్దాం, ఇంకొంచెం అలా 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 పెరిగిపోయింది. హీరో రోల్ ఇచ్చారు. సో దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. దాని తర్వాత మల్ల విజయ్ ప్రసాద్ గారిని కలిశాను. దాని తర్వాత వాళ్ళ బ్యానర్ మీద తీసుకున్నారు ఈ సినిమా. అండ్ చెల్లి చెప్పినట్టు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డబ్బింగ్ కావాలంటే 2-3 times చెప్పించారు.